దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ కాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ మాట చొప్పున. ప్రియులారా, పేతురు రాత్రంతా సముద్రంలో చేపల కొరకు వలలు వేసి ఒక్క చేప కూడా దొరకక గొప్ప నిరాశతో వలలు కడుగుచూ ఉండగా యేసు అతనిని పిలిచాడు. నావను దరి నుండి కొంచెము త్రోయుమని చెప్పి అందులో కూర్చుని జనసమూహములకు వాక్యాన్ని బోధించాడు. బోధ చాలించిన తరువాత యేసు పేతురును వలవేయమని చెప్పినప్పుడు పేతురు, రాత్రంతా సముద్రంలో మేము పడిన ప్రయాస వ్యర్థమైపోయింది ప్రభు అని చెప్పాడు. ప్రియులారా, ఇలా మాట్లాడుతూ అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని, దేవుని మాట చొప్పున వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టజాలనంతగా ఆశీర్వాదాలు పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, పేతురు ఇంతకుముందు యేసును ఎరిగినవాడే. ఆయనకు యేసు ప్రభువు బోధ తెలుసు. స్వయంగా యేసే ఆయన దోణిలో కూర్చున్నాడు. ఇన్ని తెలిసినా కేవలం దేవుని మాట చొప్పున చేసినప్పుడు మాత్రమే ఆయన దేవుని ఔన్నత్యాన్ని గుర్తించగలిగాడు. ప్రియులారా, యేసు ప్రభువును దేవునిగా అంగీకరించగలిగాడు. పేతురు తన బలహీనతను కూడా గుర్తించగలిగాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభువును తెలుసుకున్న వారం కావచ్చు. సమయం ఉన్నప్పుడు అనేక సహవాసాల్లో దేవుని వాక్యము వినిన వారము కావచ్చు. కానీ దేవుని మాట ప్రకారం ఆయన మాట చొప్పున చేయకపోతే ఎంత శ్రమపడినా మన జీవితాలు నిస్సారంగానే ఉంటాయి, నిష్ఫలముగానే ఉంటాయి. ఓడిపోయిన వారుగా ఎప్పటికీ కనిపిస్తాం. కనుక ఆయన మాట వినువారుగా మాత్రమే కాక ఆయన మాట చొప్పున చేయువారముగా ఉందాం. యేసుప్రభు వారు లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనములో, నేను చెప్పు మాట ప్రకారం చేయక నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుట వ్యర్థము అని అన్నాడు. కనుక మనము ఆయన మాట చొప్పున చేయడానికి సిద్ధపడదాం. అనగా దేవుని మాట వినడానికి సిద్ధపడదాం, చేయడానికి సిద్ధపడదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీ జ్ఞానము చేత నింపండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉన్న
ప్రియబిడ్డలను దీవించండి. తండ్రి, అనేక మంది రక్షణ లేక నశించిపోతుండగా వారందరికీ మారు మనస్సు, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలు, వ్యవసాయదారులు, తండ్రి, ఆయా రంగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని దినదీవెనలతో నింపండి. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్.